మాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. ఇప్పుడే ప్రభువా నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా. చెవిటి మూగ ఆత్మ నా ప్రభుపై ఆజ్ఞాపిస్తున్నా. Deaf and dumb spirit, you must come out in the name of Jesus. యేసు నామములో బయలుదేరండి. తండ్రి మీ ఇప్పుడే ఈ బిడ్డలతో ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క చెవులను మళ్ళా రీక్రియేట్ చేయండి. ఇటు బలహీనత కలిగిన దురాత్మ యేసు నామములో బయలుదేరండి. హీలిందండి. I release the power of the Lord. మీ రక్తంతో ముద్రిస్తే యేసును ప్రార్థించి అడిగిపెడుతున్నాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏం పేరు? సునీల్. 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 ఏం చదివావు? 10th క్లాస్. ఏ స్కూల్లో? జడ్పీ స్కూల్. జెడ్పీ స్కూల్. ఏ క్లాస్? ఏ క్లాస్? 10th క్లాస్. క్లాస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినపడుతుందా? వినపడుతుందా? ఎప్పటి నుంచి బాధపడుతున్నావు? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి చెవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి చెవుడు అంట. దేవుడు ఇప్పుడే ప్రేయర్ చేయగా దేవుడికి కార్యం చేస్తున్నాడు. వినపడుతుందా అయ్యా? చక్కగా ఏం చదువుతున్నావు? నేను 10th క్లాస్ ఫోటోషాప్ డిజైన్. ఎక్కడ? రెంటపాల్ ఫ్లవర్ డిస్ట్రిక్ట్. రెంటపాల్ ఫ్లవర్ డిస్ట్రిక్ట్. రెంటపాల్. నైన్త్ చదివా? 10th. టెన్త్ చదివి చేస్తున్నావా? వాణి. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పు ప్రభువును మహిమపరుస్తాం. గ్లోరీగా దేవా ఇక్కడితో చేసిన కార్మిక వందనాలు. ఇప్పుడు దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తూ చేస్తున్నాం, ప్రార్థించి అడిగి పెడుతున్నా ప్రభు. ఆమేన్ 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 ఆమేన్. ప్రియా దేవుని బిడ్డ, చిన్ననాటి నుండి తనకి వినపడటం లేదు. ఇప్పుడు ప్రేయర్ చేయగా దేవుడు అద్భుతముగా తన చెవులు ఓపెన్ చేస్తున్నాడు. నా ప్రభుకే మహిమ కలుగునుగాక. కరుణాపీఠం ఎట్లా ఉంది? స్వచ్ఛమైన మేలిమి బంగారం, కొద్ది కూడా రాగి కానీ ఎత్తడి కానీ జతపరచకుండా స్వచ్ఛమైన బంగారంగా ఉన్న దాని మీదనే ఆయన ఆశీనుడై ఉన్నాడు. అందుకే పరిశుద్ధుల మధ్య మాత్రమే నివాసముండు దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. పరిశుద్ధుల మధ్య మాత్రమే నివసించు దేవుడు. పరిశుద్ధుల మధ్య మాత్రమే ఆయన ఆశీనుడై ఉంటాడు. నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు నీతో ఉంటాడు. నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు నీతో సంచారం చేస్తాడు. నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు నీతో ఉంటాడు, నీ మాటను స్థిరపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. పోయిన ఆదివారం బుద్ధి తక్కువై నోరు జారా. నా కర్మగాలి ఎందుకు ఆ నోరు జారితో తెలియదు. దాన్ని ఏం చేస్తాడు? ఆమె అంటాడు, నేను గుంటూరు వెళ్తున్నా. ఈలోపు ఇంటి వాంటర్ ఫోన్ చేసాడు, నేను ఉంటానయ్యా ఇక్కడికి రండి సోమవారం అని చెప్పా. సోమవారం పొద్దున్నే బస్ ఎక్కా. ఆయన ఇక్కడికి వచ్చేటప్పుడు ఆయన నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసేపాటికి, అయ్యా ఎక్కడున్నావంటే, నేను గుంటూరు వెళ్ళిపో. ఎందుకు వెళ్తున్నట్టే, మా అబ్బాయి చిన్నబాబు బాగలేదన్న. ఎవరికి? మా చిన్నోడికి బుడ్డోడికి బాగలేదు, వెళ్తున్నా అన్నది. ఈ మాట ఎందుకన్నా నేను, అయ్యో ప్రభువా అనుకుంటున్నా. సరే మంచిది వెళ్ళరా అన్నాడు. ఇంటికి వెళ్ళంగానే నెక్స్ట్ డే కాడి మూలపడ్డాడు. ఎవరు? బొడ్డోడు ఇంతవరకు కోలుకోలేదమ్మా, ఇంతవరకు కోలుకో. నోటితో మా బాబుకు బాగాలేదు అన్న ఒరక మాట. వాడు బాగుంది, అప్పుడు పొరపాటుగా ఏదో దాటిపోదాం అన్నట్టుగా ఒక్క మాట అంటే మరి ఆయన ఊరుకుంటాడా? అమ్మా, ఏ అబద్ధం వాడి దాన్ని నిజం చేస్తాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఎందుకంటే మనం అబద్ధికుడిగా ఉంటాం, దేవునికి ఇష్టం ఉండదు.
నీ నోటు తన్నావు అనుకో దాన్ని చేసి కూర్చుంటాడు అంతే. అందుకే మన నోట్లో ఏముంది? జీవం ఉందా? ఏడ జీవం ఉంది అమ్మా? కంపు ఉంది. ఏముందమ్మా? జీవం ఉందంట. ఎప్పుడు చూసినా శాపనార్థాలే, ఎప్పుడు చూసినా అరే నా మాట నువ్వు రా సన్నాసుడా, నువ్వు పారైపోతావురా, నువ్వు ఇదైపోతావురా, నువ్వు అదైపోతావురా, పని చేయలేదనుకో వీడు పని పాటే చేయడు. ఎవరు అమ్మా? ఏం చేయడు వీడు? పని పాటే చేయడు, ఊరక తింటాడు. ఏ నోట్లో ఏముందమ్మా? ఏముంది? జీవం ఉందా? ఏమైద్దమ్మా? పనులు ఉంటాయి, ఇంకా ఉంటాయి. ఆ పనులు మొత్తం పోతాయి, ఏమి ఉండవు. పనులు లేవనికి ఏం చేయాలా? ఇస్తాడు దేవుడు. గొప్ప పనులు చేస్తాం, దేవునికి స్తుతి కలుగునగాక. ఏం చేస్తాం? గొప్ప పనులు చేస్తాం, ఇంకా పెద్ద పెద్దవి చేస్తాం, ఊపిరాడకుండా చేస్తాం అనాలి. కానీ ఈ నెల వచ్చింది, రేపు నెల పరిస్థితి ఏంది? కంపు. కంపు. నోరు తెరిస్తే కంపు. ఈ పని అయిపోతే నెక్స్ట్ పని ఏంది? ఆ మాట ఎందుకు అనుకోవాలి? నెక్స్ట్ పని ఇదైపోతే దీనికంటే పెద్దదే, దీనికంటే పెద్దది ఇస్తాడో, దీనికంటే పెద్ద ఇస్తాడు, దీనికంటే పెద్ద ఇస్తాడు అనుకోవాలి. కానీ ఇది అయిపోతే నెక్స్ట్ పని ఉండదో? వచ్చిద్దా రాదా? ఈ ఉద్యోగంతో నెక్స్ట్ ఉద్యోగం వచ్చిద్దా రాదా? అసలు ఆలోచన రాకూడదు. ఏం చేయాలా? వచ్చింది దీనికంటే బెస్ట్. దేవుని స్తుతి కలుగునగాక. బెస్ట్ మీద బెస్ట్. ఒక సంబంధం పోయింది, నెక్స్ట్ సంబంధం వచ్చిందా రాదా? కదా? అంతకుముందు వచ్చాడు మంచోడు, ఈసారి చెడాలు కూడా వస్తాడేమో, వాడే వస్తాడు. ఎవడొస్తాడు అమ్మా? ఎవరు వస్తారా? నీ నోటితో ఏమన్నావు? మంచోడు పోయాడు, ఈసారి చెడ్డోడు వస్తాడేమో. అదే జరిగింది. అందుకే నోటిని జాగ్రత్తగా కాసుకో. అది నాకు నేనే చెప్పుకుంటా. దేవుని స్తుతి కలుగును మీకు కాదమ్మో, నా నోటి నేనే కాసుకో. పొరపాటును ఏది వాగొద్దు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. పొరపాటు ఏది వాగకూడదు. వాగానా సత్యమే. దేవుని స్తుతి కలుగునగాక. అందుకే దేవుడు దాన్ని ఆమెనంటున్నాడు. ఎందుకంటే పరలోకం పోవాలంటే నిందారహితులై ఉండాలా. అబద్ధికుడు, మోసగాడు, వ్యభిచారి, దొంగ, తిరిగిపోతుడు, తాగుబోతుడు అన్న విగ్రహారాధికులు వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలోనికి పోరు. చస్తే నిత్య నరకానికి పోతారు. అందుకు మనం ఏం చేయాలా? ప్రతి క్షణము దేవుడు మనతో నివాసం ఉండాలంటే శుద్ధీకరించుకోవాలా. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎందుకంటే కరుణాపెట్టి మీద కరుణామయుడు రావాలంటే అది స్వచ్ఛమైన బంగారంగా ఉంది కాబట్టి దేవుడు ఆశీనుడయ్యాడు. మరి నీవు స్వచ్ఛమైన బంగారంగా ఉన్నావా? నీ మీద ప్రభు ఆశీనుడు అవడానికి, దేవుడు నీలో నివసించడానికి స్వచ్ఛమైన బంగారంగా నువ్వు ఉన్నావా? నువ్వు స్వచ్ఛమైన రీతిలో నువ్వు ఉన్నావా? పరిశుద్ధత కలిగి ఉన్నావా? పరిశుద్ధత నీకు ఆయుధంగా ఉన్నదా? నీ కవచంగా ఉన్నదా? అవసరాల కొలది అబద్ధాలు ఆడుతూ ఉంటాం. నోరు నా నాలుగు ఇష్టమైనట్టు తిప్పుతూ ఉంటాం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటాం. మాట్లాడిన మాటలకి ప్రతిఫలం అనుభవించక తప్పదు. నేను మాట్లాడిన దానికి ప్రతిఫలం అనుభవించక తప్పదు. మీరు మాట్లాడిన ప్రతిఫలం అనుభవించక తప్పదు. అందుకే జాగ్రత్త ప్రియా దేవుని బిడ్డలారా. నీ నోటిని అవునంటే అవును, కాదంటే కాదంతే. ఈ కాసేపు తప్పించుకుందాంలే, వీళ్ళు కాస్త మభ్యపరుస్తాంలే, వీళ్ళ అమాయకుల్లే, నాలుగు మాటలని పక్క పోదాం అనుకుంటే మాత్రం అది నీకు నెత్తిన కొంపటై కూర్చుంటుంది. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. సమస్యలు ఎట్లా వస్తాయి మనకి? ఎట్లా వస్తాయి? ఏం దూల? నోటి దూల అమ్మా. దానివల్లే మనకు సమస్యలు వస్తాయి. మన్నోడితో మనకి ఆ యొక్క అయ్యగారు ఉన్నారు, ఎవరు? నీతిమంతుడు ఏబు గారు. ఏ దూల? తెప్పులు వచ్చి పడింది. దేవుని స్తుతి. దూల వదిలింది అమ్మా. మళ్ళీ ఏమన్నాడు ఆయన? అది మనం అంటే మనదేమంటే అమ్మో ఏబు గారు లాంటి కష్టాలు మన కష్టంలో రాకూడదు, నువ్వు ఆయన కోరుకునేది రమ్మని. ఆయన కోరుకున్నాడు. ఇదంతా జరిగితే నాకేంటి? ఆ యొక్క ఏబు గ్రంథం 3వ అధ్యాయం రాయబడింది. మొదటి 4-5 వచనాల్లో రాయబడింది అన్నమాట. నేను ఏదైతే అనుకున్నానో భీతి కలిగించి అది నా మీదకి సంభవించి, ఏదైతే రాకూడదో అది నా మీదకి వచ్చింది. ఎందుకు అనుకోవాలి? అసలు నీతిమంతుడు నీతిమంతిగానే ఉండాలా. నీ ఆశీర్వాదం నీ నోటితో ఉండాలి. కానీ అదైతేమో ఇదైతేమో అదొచ్చిద్దేమో ఇదైతేమో అదైతేమో ఇవన్నీ ఎందుకు? బిడ్డలు చదువుతుంటే పాస్ అవుతారు, ఈ సంవత్సరం పాస్ అవుతాడు లేదో, అప్పుడేమవుతాడు? కొన్ని మార్కులు కొన్ని పాస్ అవుతాడు, కొన్ని తప్పుతాడు.
నువ్వేమనాలా? మొత్తం పాస్, దేవుడు శృతి కలుగున్న కాక ఏమనాలా? సూపర్ ర్యాంక్ కొట్టేస్తాడు బా, వాడు చదవపోయినా సరే కొడతాడు బా అంటారు దేవుడు శృతి కానీ. ఎందుకు అప్పుడేమైంది? వస్తారు రావా మనం అట్టాను. ఈ అసలు ఈ ఎప్పుడు చూసినా ఈ పనికి మాలు ఇదే తప్ప, ఆ ఫోన్ తప్ప ఇంకొకరు ఇది ఏంది? ఇటైతే ఏం పాస్ అవుతావరా? వేసేవారు అక్కడే. ఏమేసావు? వాడు పాస్ అవడానికి ముద్ర వేసేసావు. ఏం చేసావు? ముద్ర వేసావా లేదా అమ్మా? వేసావా లేదా? వేయలేదమ్మా, వేయలేదా? వాసు పాప చూడు, మా అమ్మ నా గురించి అట్టగా అనుకుంటుంది, ఎప్పుడు ఎట్టాగా అంటుంది, తగులు తిని వచ్చి వాసు ఏం చేయమంటావు వాసు, చెబితే తెప్పలు వస్తుంది వాసు నాకు, ఏయో టకా వస్తా ఉంటే చెబితే ఏమో నాకు లేనిపోయింది పూలదాండ్లు లేపుతారు. మంచిగా ఏదో పొరపాటుగా ఒక జోకు చెప్పాను, దాన్ని తీసుకొని పెద్ద సిలువేస్తున్నారు. ఏం చేయాలి చెప్పండి అమ్మా? దాన్నే సిలువేస్తే ఏం చేయాలి నేను? పొరపాటుగా వాక్యం చెప్పినా సిలువే అమ్మా. మా నాన్న కూడా అదే జరిగిందిలే పాపం, ఎందుకంటే ఆయన కొడుకును కదా, నాకు అట్టగా జరగాలి, దేవుని శృతి కలుగును గాక. ఆయన ఏం చెప్పినా పాపం సిలువేస్తారు పాపం. బాగున్నసేపు సూపర్ వేసయ్యా, సూపర్ వేసయ్యా, సూపర్ వేసయ్యా అంటారు. ఏదైనా పొరపాటుగా చిన్నగా అన్నాడు అనుకో, ఎత్తి అత్తడి కింద ఎడబడతారు, ఎత్తి కింద వేయటమే. మా నాన్న అదే పరిస్థితి, నా బతుకు కూడా అదే పరిస్థితి. పాపం వాసు అనుకుంటున్నాడు, మా అమ్మ చూడండి ఫోన్ చూసుకుంటుంటే ఆమె చూడలేదు, నువ్వు ఎట్ట చూస్తే ఏం పాస్ అవుతారు అంటది, చూడు నాకు నీ గురించి నాన్న ఎట్ట చెబుతున్నాడు అని అనుకుంటున్నాడు వాసు. నేనా అదే అనుకున్నావా? యథార్థవంతుడు పాస్ అవుతాడు, గుర్తుపెట్టుకో. నేను కూడా చెబుతున్నా, అది ఇప్పుడు ఒప్పుకున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవును ప్రియా దేవుని బిడ్డలారా, అవును వాస్తవం అదే. కరుణాపేక్ష మీద దేవుడు పరిశుద్ధంగా ఉన్న ఆ యొక్క బంగారం మీదనే, స్వచ్ఛమైన మేలిమి బంగారం మీదనే దేవుడు ఆశీనుడై ఉన్నాడు. నీవు పరిశుద్ధురాలివి, పరిశుద్ధుడివైతేనే నీలో ప్రభువు నివాసము చేస్తారు. దేవునికి స్తుతి కలుగునగాక. అందుకే యేసయ్య మాట అన్నాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. అంటే అర్థం ఏంటి? నేను పరిశుద్ధుడిగా ఉన్నాను, పాపం లేకుండా ఉన్నాను, పరిశుద్ధంగా జీవిస్తున్నాను. కాబట్టి ఆ దేవుడు నాలోనికి వచ్చి ఉన్నారు. ఆయన అదే చెప్పినాడు, మీరు తండ్రి ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు. నీ తండ్రి ఒప్పుకొచ్చి అంటే నన్ను చూసిన నా తండ్రిని అంటే అర్థం ఏంటి? ఆయన నాలో ఉన్నాడయ్యా, నేను పరిశుద్ధంగా ఉన్నాను. ఏ కరుణాపీఠం ఎంతమైన స్వచ్ఛమైన బంగారంగా ఉన్నదో నేను స్వచ్ఛముగా ఉన్నాను. అందుకే నా దేవుడు నాలో నివాసము చేస్తున్నాడు, నాలో ఉన్నాడు దేవుడు, నాలో సంచారం చేస్తున్నాడు తండ్రి, నాతో ఉంటున్నాడు దేవుడు అని దేవుడు డైరెక్ట్గా చెప్పగలిగాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అవును ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తన కృపను ఎంత స్పష్టంగా అక్కడ కరుణాపీఠం ఎంత చక్కగా దేవుడు దాన్ని మలిచాడో అదే విధముగా తండ్రి కూడా ఈ లోకానికి వచ్చి మలచబడ్డాడు, పరిశుద్ధుడిగా వచ్చి పాపిగా మలచబడ్డాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. పరిశుద్ధుడిగా వచ్చి పాపిగా మలచబడ్డాడు, పరిశుద్ధుడిగా వచ్చి సర్వలోక పాపాలు మొత్తం మీద భుజాన్ని వేసుకొని పాపిగా రూపాంతరపరచబడ్డాడు. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతలతో నిత్యము కొనియాడబడుతున్న ఆ దేవుడు పాపుల్లో ప్రధాన పాపిగా వేలాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇద్దరి మధ్యలో ఒక ఉన్నారు, అటొక దొంగ పాపి ఉన్నాడు, ఇటొక దొంగ పాపి ఉన్నాడు. వీళ్ళిద్దరిలో పెద్ద మధ్యలో ప్రభు ఉన్నాడు. ఎవరు వీళ్ళలో పెద్ద పాపి? ఎవరమ్మా? ఎవర్రా? ఎవరు లేరా? అవతలది పెద్ద పాపి, యువతలుడు పెద్ద పాపి, మధ్యలో పరిశుద్ధుడు కాదు. మధ్యలో ఉన్న దేవుడే పెద్ద పాపిగా మారిపోయాడు. ఎందుకంటే ఇతని పాపం కొద్దిగే, కానీ యేసయ్య మీద పడిన పాపం సర్వలోక మానవాళి పాపాలన్నీ కూడా ఆయన మీద పడ్డాయి. కాబట్టి పాపుల్లో ప్రధాన పాపిగా నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ విధముగా దేవుడు తన కుమారుని రూపంలోనికి ఆ రూపంలోనికి మార్చేశాడు, పాపిగా మార్చేశాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు
పాపం అంటే అసహ్యం, పాపం అంటే అసలు ఒప్పుకోడు. వాళ్ళతో సహవాసము చేయడానికి కష్టంగా సహవాసం చేసే ఆ దేవుడు ఆ పాపం మొత్తం నెత్తిరేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే అంటాడు, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నుండి తీసేయి, కానీ అది నా చిత్తం కాదు. ఎందుకంటే ఈ పాపాన్ని తాగలేకపోతే చూస్తుంటే అసహ్యంగా ఉంది. కానీ నేను ఎందుకంటే పరిశుద్ధిగా బతికాను, పరిశుద్ధిగా జీవించాను. ఒకేసారి పాపం అంతా తాగాలంటే, ఆ పాప పాత్ర తాగాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అయినను తాగుతా, కానీ నీ చిత్తం అయితేనే తొలగించు, కానీ నీ చిత్తము దాన్ని తాగాలంటే నేను తాగేస్తా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత ప్రేమ చూడండి దేవుడికి, ఎంత ప్రేమ చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. ఇదిగో నేను తాగేస్తానయ్యా, తాగేస్తాను, కానీ నీ చిత్తం ప్రకారం జరగాల. నేను పాపినే కాదు, పరిశుద్ధునే. నీకు తెలుసు, నాలో నివాసం ఉన్నావు, నాలో నివాసం ఉన్నావు. ఇప్పుడు దాకా నన్ను నింపావు, ఆత్మతో నింపావు, శక్తితో నింపావు, పరిశుద్ధిగా మార్చావు, పరిశుద్ధతలో నింపావు, పరిశుద్ధాత్మతో నింపి నాలో నివాసము చేశావు. ఇప్పుడు ఆ పాత్ర తాగుతుండగా నాలో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నివసించు దేవుడు పాపమును తాగినప్పుడు పాపం ఆ దేవుడు ఆ యేసయ్యలో ఉంటాడా అమ్మా? ఉండడు. మనం కూడా అయితే పాపము చేసినంత కాలమును, పాపిగా ఉన్నంత కాలము దేవుడు నీతో ఉండడు, నీతో దేవుడు ఉండడు. నువ్వు అనుకుంటావేమో దేవుడు నాతో ఉన్నాడు, నేను చేసే చిన్న పాపే కదా, నేను చేసే చిన్న అబద్ధమే కదా, దేవుడు నాతో ఉన్నాడు, నాతో ఉన్నాడు. సంకలు కొట్టుకుంటా నీతో ఉండడు, నీతో ఉండే దెయ్యం. పరిశుద్ధుడు మాత్రం నివాసము చేయడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, యేసయ్య ఆ పాత్ర తాగానే తండ్రి తన కుమారుడిని వదిలివేసి వెళ్ళిపోయాడు. అప్పుడు దాకా తండ్రి మీద చేయి పడలేదు. ఎప్పుడైతే పాప పాత్ర తాగాడో చేతులు ఆయన మీద పడటం ప్రారంభమయ్యాయి. దేవునికి మహిమ కలుగునుగాక. దెబ్బలు ఆయన మీద తగలటం ప్రారంభమయ్యాయి. చేదరించుకోవటం, అసహించుకోవటం. ఇక అక్కడి నుంచి దేవుడు మలుస్తున్నాడు. తండ్రి తన కుమారుని కరుణాపీఠాన్ని ఏ విధంగా కొట్టి చక్కగా డిజైన్గా చేశాడో అదే విధంగా దేవుణ్ణి కూడా చక్కగా కొట్టిస్తున్నాడు. అందుకే అతడు నేను అతను మరణించడానికి నాకు ఇష్టమై ఉన్నది, నేను అతను మరణించడానికి నాకు ఇష్టమై ఉన్నది. ఆయన మరణించాలా, మరణానికి అప్పగించాడు తన కుమారుని, తన ప్రియ కుమారు నీ కొరకు నా కొరకు. ఇంతకు ఎవరిని ఎక్కువ ప్రేమించాడు దేవుడు? ఎవరిని ప్రేమించాడు దేవుడమ్మా ఎక్కువగా? యేసేను కాదు, నిన్ను నన్నే. దేవునికి మహిమ కలుగునుగాక. తన కుమారుడు కంటేను నిన్ను నన్ను ఎక్కువగా ప్రేమించాడు. ఎవరు మనం? వారసులమా? దత్తపుత్రులు, దత్తపుత్ర ఆత్మ పొందుకున్న వాళ్ళు. అనగా ఇంకా చెప్పాలంటే మనల్ని దత్తకు తీసుకున్న వాళ్ళ కోసము తన కుమారునే బలియాగం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం అట్లా చేస్తామా? ఎవరైనా దత్తత తీసుకున్నామనుకో, ఆ దత్తపుత్రుడి కోసం నీ సొంత పుత్రుడిని బాధ పెడతావా? మనం ఏం చేస్తాం తెలుసా? వాళ్ళ పొరపాటుగా వాడు వచ్చాడు అనుకో, వాడిని హింసిస్తావు, నీ కొడుకుని మాత్రం క్షేమంగా చూసుకుంటావు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్న ఈ యొక్క మందిరము రెండవ మందిరముగా ఉన్నది. ఇది మారేడుమిల్లి అడవి ప్రాంతంలో. ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవుని మందిరము కట్టాలని ఆశపడుతున్నాను. ఈ ప్రాంతంలో ఇట్లా మందిరం ఈ విధంగా ఉండటం వల్ల ఆరాధన చేసుకోవటం చాలా కష్టమవుతుంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో ఈ యొక్క మందిరము కట్టి దేవుని స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవాలని ఆశపడుతున్నాను. కనుక ఈ యొక్క మందిరం కొరకు మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ట్రైబల్స్ ఏరియాలో అడవిలో నిర్మించిన రబ్బుని ప్రార్థనా మందిరం ఇది. ఈ రీతిగా ఇక్కడ ఆరాధన జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఈ విధముగా మేము గుడిసి వేసి చుట్టుపక్కల కర్రలతో ఈ చిన్న మందిరము వేశాం. అయితే వర్షం వచ్చినప్పుడు కారిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినను దీంట్లోనే మేము ఆరాధన జరిగిస్తున్నాం, దీంట్లోనే ప్రభుని గణపరుస్తున్నాం. ఎందుకంటే ఇది దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలోనికి ఈ విధంగా వేయడానికి అవకాశం దొరికింది. దేవుడిచ్చిన ఆ యొక్క అడవిలో ఉన్న ఆ యొక్క చెట్ల కొమ్మలతోనే
ఈ మందిరం నిర్మించి ఈ విధముగా మేము ఆరాధన జరిగిస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా జరుగుతుండగా ఆ లోపలికి అనేకమైన భయంకరమైన పాములు, రకరకాల పురుగులు వచ్చి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని బట్టి ఒకరోజు ఆరాధన చేస్తుండగా పాము వచ్చితే అందరం బయటికి పారిపోవడం జరిగింది. పాములు వస్తున్నాయి. ఒక పాము అయితే రకరకాల పాములు వచ్చి ఆరాధన జరిగే సమయం లోపలికి వచ్చి ఆ కర్రల్లోకి వెళ్ళిపోయి పైనుంచి కింద పడుతూ ఈ విధమైన పరిస్థితుల్లో ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అడవి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని దీనిలో ఈ యొక్క మందిరము పడవేసి మేము చక్కగా ఒక రేకుల షెడ్ వేయాలని ఆశపడుతున్నాను. పైపులతో ఒక రేకుల షెడ్ వేద్దామని ఆశపడుతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల గోళ్ళ కట్టి రేకుల షెడ్ వేస్తే చక్కగా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆర్థికంగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో ఆర్థికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించడం కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మీరు చూసిన ఈ యొక్క వీడియోస్ నల్లమల అడవి ప్రాంతంలో చర్చుల మధ్య జరుగుతున్న పరిచర్య, ఆ ప్రాంతాలకు పోయి అక్కడ నివసిస్తున్న చర్చులకు దేవుని సువార్త అందించడానికి మేము వెళుతున్నాం. అక్కడ ఆ ప్రాంతంలో బహు భయంకరమైన ప్రాంతం, దారి లేదు, రోడ్స్ కూడా సరిగా లేవు, భయంకరమైన క్రూర జంతువులు తిరిగే ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ నివసిస్తున్న చర్చులకు దేవుని సువార్త అందిస్తున్నాం. ప్రభు చెప్పినట్టుగా మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పిన ఆ నోటి ఆజ్ఞను బట్టి మేము ఈ పని చేస్తున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా మాతో పాటు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే అక్కడికి వెళుచున్నప్పుడు వారికి ఏమి ఇవ్వకపోతే వారు మా దగ్గర కూర్చోవటం లేదు, మాతో దేవుని వాక్యములకు కూర్చోవడం లేదు, అదేవిధంగా రావటం లేదు ప్రియా దేవుని బిడ్డలారా. కనుక జ్ఞాపకం చేసుకోండి. వారికి మేము వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి వాళ్ళకి వస్త్రంగాను, లేకపోతే ఏదో ఒక తినే వస్తువులుగాను, లేకపోతే వారికి సరుకులు అట్లాగా ఇచ్చి ప్రతిసారి వారికి దేవునికి దగ్గర చేస్తున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా ఈ యొక్క పరిచర్యకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. నశించిపోతున్న ఆత్మలు, దేవుని ఎరగని వారు మీరు భయంకరంగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు,
వారికి సువార్త ఎవరు అందించలేరు, వెళ్ళటానికి కూడా సహకరించే సాహసము చేయలేని ఆ యొక్క ప్రాంతాలకు మేము వెళ్ళి నేరుగా అక్కడికి వెళ్ళి దర్శించి ఆ ప్రాంతాల్లో దేవుని సువార్తీకరణ జరిగిస్తున్నాం. కనుక బ్రదర్, ఆ ప్రాంతాలకి సేవకులను పంపిస్తున్నాం. అదే రీతిగా ఆ ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటన చేస్తున్నాం. కనుక ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ ప్రాంతాల్లో ఒక గ్రామాన్ని మీరు దత్తత తీసుకొని ఆ గ్రామానికి పరిచర్య సువార్తను అందించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఇటువంటి భయంకరమైన పరిస్థితి కలిగిన ఈ ప్రాంతాల్లో సువార్త అందించడం చాలా ఖర్చుతోనూ ప్రయాసతోనూ ప్రాణాలు తెగించి చేసే పని గనుక ఈ యొక్క పనిలో, ఈ యొక్క సువార్తలో మీరు కూడా మాతో పాటు ఈ యొక్క మిషనరీ వర్క్లో మాతో పాటు మీరు సహకారులుగా ఉండవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఈ యొక్క గ్రామాన్ని మీకు ప్రేరేపిస్తే, ప్రభు మిమ్మలను ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామానికి మీరు సువార్త అందించండి బ్రదర్. ఎందుకంటే మీరు అందించలేకపోయినా, మీరు వెళ్ళకపోయినా మేము వెళ్ళుచున్నాం అక్కడికి సువార్త అందించడానికి. ప్రభు కనుక వెళ్ళేవారిని పంపండి. దేవుని యొక్క కార్యములు జరుగుతాయి. దేవుడు మీ కుటుంబాలు దీవిస్తాడు. మీరు వెళ్ళకపోయినా, సువార్త అందించకపోయినా మేము వెళ్ళి సువార్త అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక ఈ యొక్క పరిచర్యకు మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ యొక్క మినిస్ట్రీని అనగా ఈ యొక్క సువార్తీకరణకు సహకారం అందించండి. ఈ యొక్క మిషనరీ వర్క్లో మీరు కూడా పాలుభాగస్తులై దైవ దీవెనలు పొందండి. మేము మీకోసం ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. ఇటువంటి క్రూర మృగాలు తిరుగుతున్న ఈ ప్రాంతంలో మేము వెళ్ళి ఆ అడవి మధ్యలో నివసిస్తున్న చెంచులకు దేవుని సువార్త అందిస్తున్నాం. కనుక ఎంతో ఆత్మల భారంతో వారికి సువార్త అందించాలని ఏ సేవకుడు అక్కడికి వెళ్ళని ప్రాంతం అది. అటువంటి ప్రాంతాలకు పోయి దేవుని సువార్తను అందిస్తున్నాం. కనుక బ్రదర్, మీరు కూడా దయచేసి ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకారం అందించండి. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని సువార్తీకరణకు సహకరించండి. దేవుని పనిలో మీరు పాలుభాగస్తులవ్వండి. దేవుని రాజ్యమును సువార్తీకరణ ప్రకటన చేయండి. దేవుని రాజ్యాన్ని ప్రకటన చేయండి. త్వరగా ప్రభు వస్తాడు. మనందరం మహిమలో ఆయన కలుసుకుంటాం. కనుక ఆ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారము అందించి దైవాశీర్వాదాలు పొంది దైవ దీవెనలు పొందండి. దేవుడిని నిండుగా దీవించునుగాక. ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. మంచి ఆరోగ్యముతో దేవుడు మీ పిల్లలు, మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. మీకైనా ప్రార్థన అవసరం ఉండేలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.